పాస్టర్ సాలెం రాజు గారు ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడి ఆయన ఇబ్బందులు పడ్డారు. అయినా సరే ఆయన వెనకకి వెళ్ళలేదు, వెనకాడికి వెళ్ళలేదు, వెయ్యరు కూడా. అటువంటి వారికి చేయూత అందించాల్సింది పోయి అందించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. కరెక్ట్ కరెక్ట్, వెల్ సైడ్ బ్రదర్. నాకేం వద్దు బ్రదర్, నాకేం వద్దు. నేనేమంటున్నా, ఏమన్నా చేయాలని మీకు ఆశయం ఉంటే ఆలివర్ రాయ్ అని విశాఖపట్నం ఉన్నాడు. సో ఏపీ క్రిస్టియన్ ఫోరమ్స్ లీడర్ ఏదో ప్రెసిడెంట్ ఉన్నాడు, నాకు కరెక్ట్ రైట్ గుర్తులేదు ఎగ్జాక్ట్గా. సో ఆ బ్రదర్ అయినా సరే, లేదు అంటే మన రక్షణ టీవీ ఫౌండర్ ఉన్నాడు కదా బెన్హర్ గారు. సో ఇంతో అంత అనే ఫోన్ చేస్తే వీళ్ళు మాట్లాడుతున్నారు, రిప్లై ఇస్తున్నారు, కొంచెం పాజిటివ్గా మాట్లాడుతున్నారు కాబట్టి కొంచెం సమాజంలో కూడా ఇంతో అంతో మంచి పేరు ఉంది, ఇంతో అంతో కొంచెం ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి. ప్లస్ ఆయన అడ్వకేట్ అనుకుంటా ఆలివర్ గారు. సో వీళ్ళిద్దరిట్లో ఎవరైనా సరే, ఇద్దరిట్లో ఎవరో ఒకరు అధ్యక్షతన ఈ జేఏసీ ఏర్పాటు చేసి ప్రవీణ్ బ్రదర్కి యొక్క లెగసీ కంటిన్యూ చేయడానికి నేను కొంచెం చెప్పినా కదా, అవి చేసే ప్రయత్నం చేయండి. నాకు దేనిలో ఐఎమ్ డన్ విత్ దిస్ టాపిక్. నేను ఐ డిడ్ మై బెస్ట్. ఐఎమ్ టైర్డ్. ఎవరితో నేను తిట్టుబడాల్సిన అవసరం ఏంది? నో, అంటే మనిషికి ఎక్కడో చోట గుచ్చుతారు, చూసిర్రా? కొన్ని చోట్ల గుచ్చొద్దు అన్నట్టు. సో ఆ సెన్సిటివ్ ఏరియాలో గుచ్చొద్దు అన్నట్టు. సో ఐఎమ్ డన్. సో అందుకే ఇక ఫైనల్ ముచ్చడి దీని రిలేటెడ్ ఒకసారి చెప్పేద్దాం. ఐఎమ్ డన్. ఓకే, ఐ డోంట్ ఎంటర్టైన్. ఎవనో ముక్కు ముఖం తెలియని తోటి వాడు ఎవడో పిచ్చిన కొడుకు, వాడితో నేను ఎందుకు తిట్లు వాడాలి? ఎవడు జార్జ్, ఎవడు వాడు గుండు నా కొడుకు జాన్ ప్రసాద్కి ఆయన. అదే ఆ ముగ్గురు ఉన్నారు కదా, మేము దోస్తులము, మేము అన్న కోసం ప్రాణాలు ఇస్తాము, మైక్ దొరకగానే ఏదేదో మాట్లాడతారు కదా. మరి ఎందుకు చెప్తలేరా? మేము ఆపుతున్నాం రా, పిచ్చి వాడుకోరు. ముగ్గురు ఉండే కదా, ఫోటోలు దిగారు. ముగ్గురు ఫోటోలు ఒక్క నిమిషం చూపెడతా. ఈ సత్యాన్వేష్ అండ్ నవీన్ వడ్డే. ఓకే, ఏం రాసిన సత్యాన్వేషం? మా డాన్ అన్నతో మాలో ఒకరికి వెళ్ళిపోయారు, కనీసం మిగిలిన వారికైనా కాపాడడం. వాడు ఇట్లా ఫేస్బుక్ లో పోస్టులు పెట్టేది వేరుంటది, వాడు పర్సనల్ గా మాట్లాడింది వేరుంటుంది. సత్యాన్వేష్ గారు దొంగ వాడుకో. ముగ్గురు కలిసి 2 ఫోటోలు ఉండే. ఇది వడ్డే నవీన్ అండ్ జార్జి. ఒక్క నిమిషం చూపెడతా. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉన్నాడు. ఇక ఇది అభినయ దర్శనం కానీ దొంగ నా కొడుకు. అభినయ దర్శనం ఏముంది? ఏసే మా విజయం అంట. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని చూపెడుతున్నాం. ఇట్లా అందరు పైసలు అడుక్కుంటారు. తప్పు అని ఖండిస్తే చెప్పు తీసుకొని కొడతా అభినయ దర్శనం. మొదటి భార్యకు తెలియకుండా 2వ పెళ్లి చేసుకున్న మోసగాడు సినిమా సేవకుడు విగ్గురాజా అభినయ దర్శనం అంట. ఇట్లా ఉన్నారు అందరు దొంగలు. వీళ్ళు ముగ్గురు ఉండే 2 ఫోటోలు ఎవరో పంపించారు. ఇది ఈ జార్జ్ అన్నట్టు ఉంది, వడ్డే నవీన్. వేరే ఫోన్ ఉందాం కదా, సర్లే. లెట్స్ కంటిన్యూ విత్ యువర్ కామెంట్స్. దొరుకుతుంది, ఉంటుంది కానీ ఓపిక చూడాలి. రాజేష్ మహాసేన్. సరే మాట్లాడదాం. వాళ్ళ కుటుంబం అయితే మన అన్నతో పాటు చూపెడతలేదు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంది కానీ చూపెడతలేదు. మీరు ఎట్లా కొట్టిండ్రు అనేది చూపెడుతున్నాడు. గొడ్డలి అదంతా మళ్ళీ వాడు ఎందుకు తప్పదు. క్రేజీ.
సర్లే ఐ డోంట్ నో దొరుకుతుంది. జాన్ ప్రసాద్కి హాయ్ అన్న. హాయ్ బ్రదర్. సో ఎవరు బ్రదర్, మీరు తెలుగు రాష్ట్రాల్లో ఒక మెసేజ్ ఇవ్వగలరా? సత్యం సత్యం ఏదైనా నేను ఇవ్వగలుగుతా, కానీ అలా మేక్ సెన్స్ ఉండాలి. అలా ఏమైనా న్యాయం ఉంటే ఇస్తా, ఏది పడుతుంది దీప. కల్వరి టెంపుల్ సతీష్ కుమార్, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్, ఇంకా చాలామంది ఉన్నారు బిజినెస్ పాస్టర్లు. కానీ ఏం చేస్తాం, ఎక్కువ మాట్లాడితే ప్రవీణ్ గారి గురించి వారి భాగవతం మొత్తం బయట పెడతారు. ఎవరు ప్రభుత్వ అధికారులే, అందుకే నవరంధ్రాలు మూసుకొని దేవుడు సేవ చేస్తున్నామని కవరింగ్ ఇస్తున్నారు బిజినెస్ పాస్టర్లు. కానీ ఏం చేస్తాం, ఎక్కువ మాట్లాడితే ప్రవీణ్ గారి గురించి వారి భాగవతం మొత్తం బయట పెడతారు. అదే వాళ్ళ లోపల ఉన్న లోపాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని వాళ్ళు బయటకు వస్తలేరు, ఎవరు దొంగ పాస్టర్లు. కానీ జెన్యున్ పాస్టర్లు కానీ ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నవాళ్ళు కానీ వాళ్ళైతే మాట్లాడవచ్చు కదా, లేకపోతే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి సహకరించవచ్చు కదా లోపల నుంచి, పబ్లిక్లో వచ్చి మాట్లాడకుండా. ఈ దొంగ పాస్టర్లు కూడా మనసుంటే మార్గం